సోదరులకు సోదరిమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక చాలా సంతోషంగా ఉంది. ఆలస్యంగా అయినా వేంపల్లె నడిబొట్టులో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని చూడటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికే కాదు ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేశారు. జలయజ్ఞం ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఇందాక సతీష్ అన్న చెప్పినట్టు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వైడన్ చేసి 11,000 ఉండే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ను 44,000 క్యూసెక్కులకు పెంచి మన ప్రాంతానికి పెద్ద ఎత్తున నీళ్లు తీసుకొచ్చి మన ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మించి ఎత్తిపోతల పథకాలు నిర్మించి మన ప్రాంతం సస్యశ్యామలం అయ్యేలా చేశారు రాజశేఖర రెడ్డి గారు. 108 ఆరోగ్యశ్రీ వంటి పథకాలు తెచ్చారు. ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి పథకాలు తెచ్చారు. నిజంగా అటువంటి మహనీయుని విగ్రహావిష్కరణలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారికి తగ్గట్టుగానే తండ్రికి తగ్గ తనయునిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ 5 సంవత్సరాల జగనన్న ప్రభుత్వంలో పరిపాలనలో ఎన్నో మంచి పనులు చేశారు. ఈ ప్రాంతానికి మరిన్ని సాగునీటి ప్రాజెక్టులు ఇచ్చారు. ఈ ప్రాంతానికి డిగ్రీ కాలేజ్ ఇచ్చారు, ఉర్దూ జూనియర్ కాలేజ్ ఇచ్చారు, స్కూళ్లకు మహార్దశ వచ్చింది, ఆసుపత్రులకు మహార్దశ వచ్చింది, రోడ్లు విశాలమైతా ఉన్నాయి, మెడికల్ కాలేజీ వస్తూ ఉంది పులివెందుల్లో, పక్కనే చక్రాయపేటలో కాలేజీ వాగు వస్తూ ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున జగనన్న ప్రభుత్వంలో మంచి జరుగుతూ ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది. మరోవైపు ఒక కన్ను అభివృద్ధి అయితే మరో కన్ను సంక్షేమం అన్నట్టుగా అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, ఆసరా, చేయూత ఇటువంటి ఎన్నో గొప్ప పథకాలతో పేదల జీవితాల్లో వెలుగు నింపుతా ఉన్నారు జగనన్న. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఇవాళ ధైర్యంగా వేంపల్లె నడిబొట్టులో నడిచొస్తున్న రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని సాక్షిగా చెప్తా ఉన్నా, రాబోయేది ఎంతమంది మనకు ఆపోనెంట్స్ ఉన్నా, ఎంతమంది జత కట్టినా, ఎంతమంది పొత్తులు ఏర్పరచుకున్నా మళ్ళీ రాబోయేది చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గెలవచ్చు కాక, మోడీ గెలవచ్చు కాక, పరోక్షంగా కాంగ్రెస్ ఇంకా మిగతా పార్టీలు గెలవచ్చు కాక, ఆయనకు తోడుగా ఎల్లో మీడియా ఉండొచ్చు కాక, కానీ జగనన్నకు ఈ రాష్ట్రంలో కోట్లాది మంది అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు తోడుగా ఉన్నారు. ఈ ఆశీస్సులు జగనన్న ప్రభుత్వానికి మా అందరికీ ఎల్లవేళలా ఉండాలని చెప్పి పేరున మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తున్నాం.